హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. సో మేము కొత్తగా వచ్చినప్పుడు నేను చెప్పాను కదండి, మా బ్లాగ్లో ఎవ్వరు కూడా మాతో మాట్లాడమే లేదు అనేసి. సో ఇక్కడ ఏంటంటే మేమున్న బ్లాగ్లో అయితే మాకన్నా కొంత సీనియర్ వాళ్ళే ఉన్నారనమాట. సో నాకు కూడా పెళ్ళైన కొత్తలో నేను ఎవరితోనా మాట్లాడాలంటే భయపడేదాన్ని, తొందరగా కలిసేదాన్ని కాదు. అయితే అందరితో ఉంటూ ఉంటూ నేను కూడా నేర్చుకున్నాను అనమాట. ఎవరు మాట్లాడకపోయినా మాట్లాడడం అలాగ అలవాటు చేసుకున్నాను. సో మా ఇరుగు పొరుగు వాళ్ళు కనపడినప్పుడల్లా మనం ఎలాగైతే మనం ఎవరైనా కలిస్తే ఏమండి బాగున్నారా, సర్లే అండి వెళ్ళొస్తాము అని చెప్తాం కదా వెళ్ళేటప్పుడు. అయితే వీళ్ళు కలిసినప్పుడు నమస్తే, వెళ్ళిపోయేటప్పుడు నమస్తే అనేది చాలా కామన్ వర్డ్ అనమాట. అది హాయ్ బాయ్ లాగా. సో ఇంకా వాళ్ళు కలిసినప్పుడు అండి ఏమండి భాబీ బాగున్నారా అనేసి అలా పలకరించేదాన్ని. అలా పలకరిస్తూ కొంతమంది అలాగా మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. సో ఇంకా నేనైతే ఒకరోజు ఏమైందంటే వర్షం బాగా పడుతుందండి. మా కిందింటోళ్ళు అప్పుడే పోస్టింగ్ వెళ్తున్నారని తెలిసింది నాకు. వాళ్ళ అట్టపెట్టెలన్నీ బాల్కనీలోనే వదిలేశారు. సో వాళ్ళు చూసుకునేనట్టున్నారు. నేను పిలిచాను 2-3 సార్లు నుంచి పైనుంచి భాబీ భాబీ అనేసి. సో వాళ్ళు పలకలేదనమాట. సరే అనేసి ఇంకా నేను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ అట్టపెట్టెలు ఖరాబ్ అయిపోతే వాళ్ళ సామాన్లన్నీ కూడా పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా. సో వెంటనే వెళ్ళి భాబీ ఇలాగా వర్షం పడుతుంది అంటేసరికి అవునా అనేసి ఇంకా ఆమె అట్టపెట్టెలన్నీ లోపలికి చేసుకుంది. ఒక 2 days తర్వాత ఆవిడ పార్క్లో కనిపించింది అనమాట. నేను ప్రతిరోజు పిల్లల్ని పార్క్ తీసుకెళ్తాను. సో నేనే ఆమెకి నమస్తే చెప్పి భాబీ ఇట్లా మీ పై క్వార్టర్లో ఉంటాం మేము అనేసి అంటే అవునా అనేసి అలాగా మాటలు స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఇంకా అప్పుడు నేను అడిగాను ఎక్కడ వాళ్ళండి ఏంటి అని అంటే మేము ఇట్లా వెళ్ళిపోతున్నాము సర్వీస్ అవుట్ అంటే 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ హస్బెండ్ అయితే సర్వీస్ వదిలేస్తున్నారు. సో మేము వెళ్తున్నాం ఇలాగా ఇంటికి అనేసి అలాగా ఆ రోజే మాటలు అయితే కలిసిపోయాయి. ఇంకా మా పాప వాళ్ళ పాపకి ఇద్దరు ఒకే ఏజ్ అనమాట. ఒక 5 months గ్యాప్ అంతే, పెద్దదనమాట వాళ్ళ పిల్ల. సో ఇంకా అలాగా మాట్లాడుకుంటూ మా చిన్ను వాళ్ళ పాప చాలా క్లోజ్ అయిపోయారు. అమ్మ నేను కాసేపు ఆడుకొని వస్తానంటే సర్లే అమ్మ అని ఒక 10 నిమిషాలు అలాగ వదిలిపెట్టేదాన్ని. వాళ్ళ ఇంట్లో ఎక్కడ చూసినా సామాన్ ఫుల్గా ఉండేదన్నమాట. అంటే అంత ప్యాకింగ్ అవుతుంది కదా. సో అందుకనేసి ఇంకా నేను చెప్పాను మీరు మా ఇంట్లోనే వచ్చి ఆడుకోండి అమ్మా, ఎందుకంటే ఇంట్లో స్థలం లేదు కదా ఆడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది అని అంటే ఇంక అప్పటి నుంచి వాళ్ళ పాప ఇంకా మా చిన్నుని కలిసేదనమాట. మా చిన్ను ఎప్పుడెప్పుడు వచ్చేదా అనేసి అడిగేది. వస్తే చెప్పండి ఆంటీ అనేది. సో వీళ్ళు మాత్రం సాయంత్రం పూటనే అలాగా ఆడేవాళ్ళు. ఒక్కోసారి మా పిల్లలకు హాలిడేస్ ఉంటే ఇంకా పైకి వచ్చే ఆడుకోమని చెప్పేదాన్ని. ఇంకా ఒక రోజు అయితే ఇంట్లో లెమన్ రైస్ అలాగా చేసింటే ఇంకా వాళ్ళ పాపకు కూడా పెట్టాను. తినమ్మా అంటే తినేసింది. ఇంకా వాళ్ళ అమ్మ కూడా పాపని తీసుకోవడానికి వచ్చింటే ఆ రోజే సగ్గుబియ్య పాయసము ఇంకా లెమన్ రైస్ అయితే చేసుకున్నాము ఆఫ్టర్నూన్కి. ఇంకా వాళ్ళకు కూడా ఆ రోజు ఇచ్చానమాట. ఇంకా ఎందుకంటే ప్యాకింగ్ చేసేటప్పుడు వంట చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందేనండి, ఎందుకంటే ఒక్కొక్కటి సామాన్లు వేస్తూ ఉంటాం కదా అనేసి ఇంకా ఆ రోజు అయితే నేను ఇచ్చాను. ఇంకా ఆ తర్వాతకి నెక్స్ట్ డేకి మార్నింగ్ అయితే నేను చెప్పానమాట ఇలాగా దోశ ఇడ్లీ ఇస్తానండి అని అంటే అరే ఎందుకండి మీకు ప్రయాస అంటే అట్లేం లేదులేండి అనేసి. ఎందుకంటే నార్త్ ఇండియన్ ఎవరైనా అండి అంటే ఈస్ట్ కానీ వెస్ట్లో కానీ ఎవరైనా కానీ హిందీ వాళ్ళకి మన ఫుడ్ అంటే చాలా ఇష్టము. నేను కాశ్మీర్లో ఉండేటప్పుడు చెప్పాను కదా ఎవరితో తొందరగా కలిసేదాన్ని కాదు అనేసి. ఇంకా హైదరాబాద్లో ఉన్నప్పుడైతే 2-3 అయితే దోశలు వేయడము ఇడ్లీలు వేయడం నేర్పించాను. అలాగే చికెన్ బిర్యానీ అయితే ఒక ఆవిడకి వాళ్ళు ఢిల్లీలో ఉంటారనమాట. సో వాళ్ళకు కూడా నేర్పించాను అనమాట. అట్లా నేను ప్రతి పోస్టింగ్లో ఎవరికొకటి నేర్పిస్తూనే వచ్చాను. మేము అంతకుముందు క్వార్టర్స్లో ఉన్నాం కదా, అక్కడ కూడా 3 అయితే ఇంకా ఇది ఇడ్లీ దోశ అండ్ చట్నీ సాంబారు, ఇంకొకరికైతే ఫిష్ కర్రీ అలాగే చికెన్ కర్రీ అయితే కూడా నేర్పించాను అనమాట. ఎందుకంటే వాళ్ళ కర్రీస్ మసాలాలు కొంచెం తక్కువగా వాడతారు, అంటే కమ్మదనం ఉండదు. వాళ్ళు చేస్తారు కానీ టేస్టీగా అంత అనిపించదు మనకు తినేటప్పుడు. సో అలాగా అయితే కొంతమందికి అయితే నేను నేర్పించానండి. ఇంకా ఆ తర్వాతకి ఇంకా నేను నార్మల్గా అయితే ఇంట్లో ఇడ్లీ కానీ దోశ కానీ చేస్తే చట్నీ ఒక్కటే చేస్తాను. ఇన్ కేసు మా పిల్లలకి హాలిడేస్ మా వారికి హాలిడేస్ ఉన్నప్పుడు అయితేనే ఇంకా నేను సాంబారు అట్లా చేస్తానన్నమాట. ఇంకా ఆ రోజు దోశ చేసి వాళ్ళ కోసం అని స్పెషల్గా మసాలా అంటే ఆలు మసాలా ఉంటుంది కదా అదిను సాంబారు చేశాను. ఆ రోజు పిల్లలకైతే చట్నీ దోశ మాత్రమే తినిపించాను. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతకి ఇంకా అది చేశాను
చేశానన్నమాట. వాళ్ళకి పోయి ఇచ్చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అరే ఎందుకండి ఇన్ని చేశారు అనేసి. వాళ్ళు ఉండేది భార్య భర్త, ఒక చిన్న పాప అనమాట. సో ఇంకా అలాగైతే తీసుకెళ్ళి ఇచ్చాను. ఇంకా వాళ్ళవైతే ఇంకా సామాన్లు వెళ్ళిపోయాయి. ఇంట్లో ఏమీ లేవండి, వండుకోవడానికి లేవు. అలాగనేసి ఏదైనా గ్యాసు అలా కూడా ఏం లేదనమాట. నేను చెప్పాను మీకు ఏదైనా అవసరం ఉన్నా నాకు చెప్పండి, నేను చేసిస్తాను, లేదంటే మా ఇంటికి రండి వండుకోవాలనుకుంటే అని కూడా చెప్పాను. ఇంకా ఆవిడ ఉండి లేదులేండి చేసుకోగలుగుతాను అనింది. సో ఇంకా వాళ్ళు చాయ్ కాఫీలు తాగరంట, బ్లాక్ టీ ఒకటే తాగుతామంటే సరే అనేసి ఇంకా వాళ్ళకి అలాగా బ్లాక్ టీ అలాగే ఇచ్చేదాన్ని. ఒక్కోసారి అయితే ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేస్తున్నాము, పిల్లలంటే స్కూల్ నుంచి వచ్చారు, తినిపిస్తూ ఉన్నాను, అప్పుడే బెల్ కొట్టారనమాట. ఎవరా అని తీరా చూస్తే ఆవిడ వచ్చింది. ఇలాగా కుక్కర్లో రైస్ పెట్టండి అనేసి అంటే అరే నాకు బాధ అనిపించింది ఆ మాట వినంగానే. బాబీ నాకు చెప్పొచ్చు కదా బాబీ, నేనే వండిచ్చేదాన్ని అనేసి అన్నాను. మీరు అనుకోవచ్చు అక్క మీరు ముందే అడగొచ్చు కదా అనేసి. యాక్చువల్లీ ఏంటంటే అండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంటే లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎవరొకరు ఇంటికి పిలుస్తున్నారనమాట. సో నేను అలాగే అనుకొని నేను పిలవలేదు, ఇంకా చెప్పను కూడా లేదు. సరే ఇంకా ఆ రోజైతే ఇంకా మా పిల్లలకి ఆ రోజు టమాటా రసం చేసినాను. సరే అనేసి ఇంకా నేను తినలేదు, పిల్లలకు ఒకటి తినిపిస్తున్నా, మా వారు తింటూ ఉన్నారు. నేను ఎప్పుడైనా కానీ పిల్లలు తినిపించిన తర్వాతే నేను తింటాను అనమాట. సో ఇంకా ఆ రోజు టమాటా చారు ఉంటే ఇంకొక గిన్నెలో కొంచెం వేసి ఇచ్చాను. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా మామిడికాయ చట్నీ ఇంటి నుంచే తెచ్చుకుంటాను. సో అది కూడా వేసి అన్నం అయితే చేసి ఇచ్చాను. ఆ రోజు చెప్పాను అనమాట, మీరు ఇంకేసి ఎవరైనా మీకు డిన్నర్లో లంచ్లో పిలవకపోతే నాకు మీరు కంపల్సరీగా చెప్పాలి అనేసి. ఆ రోజే వాళ్ళ నెంబర్ అయితే తీసుకున్నాను అనమాట, ఏదైనా ఉన్నా నాకు కాల్ చేసి చెప్పండి అనేసి. ఆ తర్వాత అయితే ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు కూడా కనీసము తిన్నారా, ఏమన్నా ఉన్నాయా లేదా అని కూడా అడగలేదంట. సర్లే ఇంకా మనకు అవన్నీ వద్దులేండి, కానీ ఇంకా మనం ఏదో మానవత్వంతో అలాగే ఇచ్చానండి. నాకు ఏదో హెల్ప్ చేయాలనిపించింది నా మటుకు నేను. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారన్నాక ఆ రోజు అయితే ఇంకా ఇంటికి వెళ్ళాము, వాళ్ళతో మాట్లాడాము. ఎన్ని గంటలకు ఆ రోజు వాళ్ళ ఎదురింటోళ్ళు వచ్చి చాయ్ చేశారనమాట. పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చారు. సరే అనేసి ఇంకా వాళ్ళు పిల్లలు తినేసి ఆ రోజు వాళ్ళతో కలిసి కాసేపు మాట్లాడాము. కొన్ని మొక్కలు కూడా వాళ్ళ దగ్గర ఉంటే అవి కూడా ఇచ్చారనమాట. సో మేమైతే తీసుకున్నాము. ఆ తర్వాత అయితే వాళ్ళు వెళ్ళిపోయే రోజు నేనైతే ఫుడ్ అయితే ఇంకా పొద్దునే వాళ్ళకి చెప్పానమాట, నైటే మీరు ఎన్ని గంటలకు వెళ్తారు అంటే 6కి వెళ్తాము అన్నారు. సరే అనేసి ఇంకా నేను పొద్దున నాష్టా చేసిస్తాను బాబీ మీకు అంటే, అరే ఎందుకు మీకు ప్రయాస, 5 డేస్ నుంచి కంటిన్యూగా మాకు ఏదో ఒకటి చేసిస్తున్నారు అంటే ప్రయాస ఏం లేదులేండి అనేసి ఇంకా మా ఆయనకు చెప్పానమాట, ఒకవేళ నేను లేకపోతే నన్ను లేపండి మీరు అని. 5:30కే లేచి ఇడ్లీ చట్నీ. మళ్ళీ అనిపించింది వాళ్ళు అస్సాం వాళ్ళండి, బై రోడ్ వెళ్తున్నారు, వాళ్ళకి కారు ఉందనమాట. సో ఇంకా వాళ్ళు నైట్ హోటల్లో స్టే చేసి డే అంతా ఇంకా డ్రైవింగ్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో జర్నీలో లెమన్ రైస్ బాగుంటుంది కదా అనేసి ఆ రోజు లెమన్ రైస్ చేసి ఇంటికి వెళ్ళాను. సో అప్పటికి వాళ్ళు లెగలేదనమాట. ఏటబ్బా ఇంకా లెగలేదు అని చూస్తేనేమో ఫోన్ చేస్తే అరే బాబీ నైట్ డిన్నర్కి వెళ్ళారనమాట, వేరే వాళ్ళు పిలిస్తే. సో వచ్చేసరికి 12 అయింది, అందుకే లేటుగా లేసాము అంది. సరే అనేసి ఇంకా వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళేసరికి 10 అయింది. ఇంకా మా ఇంటికి వచ్చి మా పిల్లల కోసం అయితే పెన్సిల్ సెట్స్ అన్నీ తీసుకొచ్చారు. అలాగే మా కోసం స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. పెద్దలు అంటారు కదా మంచి చేస్తే మంచే జరుగుతుంది అనేసి. సో ఆ రోజైతే మాకు ఒక 1 వీక్లోనేనండి బాగా మంచి స్నేహం ఏర్పడింది. మా పిల్లలు మార్నింగే స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట. వాళ్ళ పాప అడుగుతుంది, ఆంటీ ఎప్పుడు వస్తారు చిన్ను వాళ్ళంటే, లేదమ్మా వాళ్ళు అంటే వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందంటే ఇంకా వాళ్ళు ఇంకా కొన్ని సామాన్లు మిగిలింటే కారులో ప్యాక్ చేసి అలా చేసుకుంటూ 10:30కి అయితే వెళ్ళిపోయారండి. నాకు చాలా బాధ అనిపించింది. మా పిల్లలు కూడా కలవలేకపోయారు ఆ రోజు. ఇంకా సో వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను ఇదే వీడియోని షార్ట్ వీడియోగా పెడితే చాలామంది పాజిటివ్గా ఎన్ని కామెంట్స్ ఇచ్చారో, మీ నైబర్గా ఉంటే ఎంత బాగుండేది, మీరు ఎంత మంచిగా హెల్ప్ చేస్తున్నారని. ఇక్కడ నా గొప్పతనం చెప్పడం లేదండి, నా షార్ట్ వీడియోస్ మీరు చూస్తే వాళ్ళు పెట్టిన కామెంట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో ఈ జోధ్పూర్లో ఫేమస్ అనమాట జనతా స్వీట్స్ అనేసి, ఆ స్వీట్ బాక్స్ అయితే ఇచ్చారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒక్కోసారి నన్ను మంచి చేసినా కానీ కొన్నిసార్లు చెడు జరిగిన సంఘటనలు కూడా నాకు ఉన్నాయి. చెడు జరిగింది కదా అనేసి మంచి చేయడం అయితే మానలేదండి. మనుషుల గుణాన్ని బట్టి ఏదైనా కానీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఊరిని బట్టి ఒక్కొక్కరి క్యారెక్టర్ని నేను మెన్షన్ చేయను, కానీ
వాళ్ళ గుణాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ. సో ఇంకా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు మా పిల్లలకు చూపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. సో అంత హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ మిస్ అయిందని వాళ్ళు ఆ రోజు వెళ్ళిపోయారు కదా, ఈవినింగే కాల్ చేశారు, మీరు ఇచ్చిన లెమన్ రైస్ చాలా బాగుంది బాబీ, ఆ రోజంతా మేమైతే హోటల్లో కూడా తినలేదు, మేము మీరు ఇచ్చినదే తిన్నాము అనేసి అన్నసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అండి, ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంతవరకు నేను చెప్పిన స్టోరీ అంతా వింటూ వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. సో ఇది అండి వ్లాగు. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.